ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఇడ్లీకి బొంబాయి చట్నీ. ఇలా చేస్తే మీ ఫ్రెండ్స్ ఇంకోసారి తప్పకుండా అడుగుతారు. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈరోజు మనం ఇడ్లీకి పర్ఫెక్ట్గా సరిపోయే బొంబాయి చట్నీ తయారు చేద్దాం. ఫస్ట్ ఇడ్లీ కోసం ఇడ్లీ ప్లేట్లకు కొంచెం నెయ్యి రాసి ఇడ్లీ పెట్టుకుందాం. ఇడ్లీ ఉడికేలోపు మనం చట్నీ సిద్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పాత్రలో నూనె పోసి పాత దినుసులు వేసుకోవాలి. అవి వేడి అయిన తర్వాత 2 ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి. ఇందులోనే కొంచెం ఉప్పు వేసి కలపండి. టమాటా ముక్కలు, కొంచెం ధనియాలు వేసి వేయించండి. ఇవి వేగిన తర్వాత చింతపండు రసం తీసుకొని అందులో కలిపి ఉడికించుకోవాలి. చింతపండు ఎసురు వచ్చిన తర్వాత శనగపిండిని ఉండలు లేకుండా చిక్కగా కలుపుకోవాలి. ఎసురు వచ్చిన తర్వాత ఈ శనగపిండిని అందులో వేసి చిటికెడు పసుపు వేసి కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా 5 నుంచి 10 నిమిషాలు ఉడికిస్తే చాలు. ఈలోపు మనకి ఇడ్లీ కూడా సిద్ధమైంది. ఇప్పుడు ఇడ్లీ, చట్నీ 2 కలిపి సర్వ్ చేసుకుంటే రుచి వేరే లెవెల్లో ఉంటుంది.